నమస్కారం. ఆధ్యాత్మిక చింతనకు, మానసిక ప్రశాంతతకు ఆలవాలం దేవాలయం. అటువంటి ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ రహస్యంగా, కనీసం దైవం పూజకు నోచుకోకుండా మిగిలిపోయి ఉన్నాయి. అటువంటి ఆలయాలను మీకు పరిచయం చేసే కార్యక్రమమే టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాళ నేను మీకు పరిచయం చేస్తున్న ఆలయం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం వెల్చాల్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి క్షేత్రం. ఆలయంలో స్వామివారిని దర్శించుకుందామా? పదండి. ఇక్కడ కనపడుతున్న ఈ మెట్ల మార్గం ద్వారానే స్వామివారి వద్దకు వెళ్ళొచ్చండి. ప్రత్యేకంగా ఇంకే మార్గాలు ఇక్కడ కనిపించవు, ఈ దారి గుండానే వెళ్ళాలి. మొత్తంగా 108 మెట్ల వరకు ఉంటాయని ఇక్కడ భక్తులు చెబుతూ ఉన్నారు. మరి మనం కూడా ఆ మార్గంలోనే వెళ్దామా? రండి. లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంత అందమైన ప్రదేశం అండి. నిజంగా అసలు ఇక్కడి నుంచి చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎంత హాయిగా అనిపిస్తుందో. చిన్నప్పుడు మనం బొమ్మల్లో వేస్తాం కదా, మధ్యలో ఒక గుడి, చుట్టూ కూడా కొండలు, ఆ కొండ ప్రాంతాల మధ్యలో ఒక గుడి ఉన్నట్టుగా సేమ్ నాకైతే అలాగే అనిపిస్తుంది. అంత బాగుంది. ప్రకృతి రమణీయత, అసలు మొత్తం గ్రీనరీ ఉంటే మధ్యలో మామూలుగానే మనం టెంపుల్స్కి వచ్చినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ కింద నుంచి కూడా చూడొచ్చు. వస్తున్న మార్గం అంతా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. పైదాకా వచ్చేసాం. ఇక మరికొద్ది క్షణాల్లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా సుందరంగా కనిపిస్తుంది చుట్టూ ప్రదేశం అంతా కూడా. ఇక పైదాకా వచ్చేసాం ఆలయం దగ్గరికి. కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాం. లక్ష్మీ సమేతుడై నారసింహస్వామి వారు ఇక్కడ వెలిశారు. ఎంత చక్కగా ఉందో, చూస్తుంటేనే నిండుగా అనిపిస్తుంది. మొత్తం పూలమాలలు వేశారు, కిరీటాలు. విఖ్యాత విశ్వనత సద్ధికాచలేంద్ర సంప్రార్థితార్థ పరిదాన కృతైక దీక్ష శ్రీమన్ నృసింహ విజయే భవ సుప్రభాతం. ఎంత చక్కని రూపం స్వామివారిది కదా. పరమదాసు గారు వారే ఈ విధంగా ఈ గుహని చెక్కి లోపలికి ఇలా స్వామివారి ప్రత్యక్షమయ్యారు. ఇలా నాకంటూ ఒక గుహ ఏర్పాటు చేయండి అని చెప్తే ఈ విధంగా చెక్కారట. ఆయన ఒక గొర్రెల కాపరి, కానీ వారికి స్వామివారు దర్శనం ఇవ్వడం, ఈ విధంగా ఇక్కడ ఒక ఆలయం వెలవడం అనేది జరిగింది. నరసింహస్వామి వారి దర్శనం బాగా జరిగింది కదా. ఆ తర్వాత ముందుగా మనం స్వామివారికి అంటే ఎడం పక్కగా నడిస్తే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంటుంది. ఎప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని నిర్మించారో ఆ తర్వాత నుంచి మిగతా నిర్మాణాలు కూడా చేపట్టారు. అందులో భాగంగా నిర్మించినదే ఆంజనేయ స్వామి వారి దేవాలయం. హనుమాన్ మొత్తం సింధూర వర్ణంతో హనుమాన్ దేవాలయంలో స్వామివారు మనకు కనిపిస్తారు. శ్రీ వీరధీర హనుమన్ తవ సుప్రభాతం. వెల్చాల్ గ్రామం అంతా కూడా ఒకప్పుడు దట్టమైన అడవి ప్రాంతం అండి. ఎంత దారుణమైన అడవి అంటే కనీసం మనుషులు కాదు కదా, ఎవ్వరు వెళ్ళలేని పరిస్థితి. ఎన్నో క్రూర మృగాలు ఇక్కడ నివసించేవి. సింహాలు, పులులు. పులి అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండేదని చెప్పి దీని పేరు కూడా పులికి సంబంధించిన ఊరనే చెప్పేవాళ్ళట. అంతగా ప్రాచుర్యం పొందింది. ఎవరూ వెళ్ళలేని స్థితి. ఈ సమయంలోనే పరమదాస్ అనే వ్యక్తి తన గొర్రెలను కాచుకుంటూ ఈ ప్రాంతంలోకి రావటం. ఒకానొక సమయంలో వర్షం పడి ఆయన తలదాచుకునేందుకు ఒక చెట్టు కిందకి చిన్న గోడలా కనిపిస్తే అక్కడికి వచ్చి నుంచున్నారట. అక్కడ ఆయన ఇంకా అలాగే ఆ వర్షంలో బయటికి వెళ్ళలేక గొర్రెలన్నీ ఒక పక్కన పెట్టేసి ఇక్కడే నిద్రపోవటం. ఇక్కడ ఈ ప్రాంతం అంతా మొత్తం దట్టమైన అడవిలాగా ఉండేది, చెప్పాను కదా. కనీసం ఇంకొక మనిషి వచ్చారా, ఉన్నారా లేదా కూడా తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో ఆయన రాత్రి అయ్యేటప్పటికి ఇక్కడే నిద్రించడం. కలలో స్వామివారు కనిపించి, నీలాగే నాకు కొంత తలదాచుకోవడానికి స్థలం కావాలి, మరి నాకు తగ్గ ఏర్పాట్లు చేస్తావా అని అడిగారట.
అంతే అడిగిందే తడవుగా అసలు పరమదాసు గారికి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు. తెల్లవారు లేచేటప్పటికి ఇంకా అది ఒక ఆజ్ఞగా భావించి ఆయన ఆ కొండని పూర్తిగా కొండ భాగంలా ఉండేది. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇదంతా కూడా కొండ భాగం. ఇవన్నీ కూడా ఆయన తొలచి ఒక గుహలా ఏర్పాటు చేశారు. మనం మొట్టమొదటిగా దర్శనం చేసుకుంటున్నామే లక్ష్మీ నరసింహస్వామి వారిని, వారు ప్రతిష్ఠించినవే. ఆ తర్వాత ఈ గుహలో ఇంకా ఏవో ఉన్నాయి, ఈ గుహని మొత్తం తవ్వండి అని మళ్ళీ ఆయనకి ఆజ్ఞ రావడంతో మళ్ళీ ఆ గుహని తవ్వడం ప్రారంభించారు. ఇదే ఆ గుహ. లోపలికి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇక్కడ మనకి రాసి కూడా ఉంచారు వెంకటేశ్వర దేవాలయ గుహ అని చెప్పి. మరి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామా? రండి. ఆహా, అసలు పరమదాసు గారు ఎలా ఈ గుహను తవ్వారు? అది కూడా ఒక్కళ్ళే. అప్పట్లో సాయం చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇలా నాకు కలలో స్వామివారు కనిపించారని చెప్తేనే ఏం మాట్లాడుతున్నావు అంటూ నవ్వారట ఆయన్ని చూసి. దగ్గర దగ్గర 2 సంవత్సరాల పాటు ఆయన ఈ గుహని తవ్వడం జరిగిందట. ఒకసారి చూసారా ఏ విధంగా ఉన్నాయో? గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి. నిజంగా మెయింటెనెన్స్ అనేది ఉంటే చాలా చాలా బాగుంటుందండి. ఎక్కడికక్కడ లైట్స్ అవి ఉంటే అద్భుతమనే చెప్పుకోవాలి. ఇది నిజంగా ఒక మిస్టరీ అనే చెప్పుకోవాలి. అసలు ఎలా ఒక్క వ్యక్తి గుహని తవ్వారు అని చెప్పి. గోడలు చూసారా ఎప్పటెప్పటివో ఇవి. ఆ చెక్కటం కానీ ప్రతిదీ కూడా ఇగో ఇలా చెక్కినట్టుగా మనకి ఘాట్లు కనపడుతున్నాయి చూసారా? ఇవన్నీ కూడా గుహాని కానీ అందరికీ తెలుసు చాలా చీకటిగా ఉంటుంది, గబ్బిలాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ కూడా చూస్తున్నాం మనం. అమ్మో ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. కానీ ఇంకొంచెం లైట్స్ అవి పెడితే అవి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఈ లోపల ఇలాంటి ప్రదేశానికి రావడం నాకైతే మొట్టమొదటిసారి. ఒక గుహలో స్వామివారిని దర్శించుకోవడం అనేది నిజంగా ఒక చక్కటి అనుభూతిది. జయ విజయలు మనకి ద్వారం దగ్గర కనిపిస్తారు. అలాగే స్వామివారు ఇద్దరు అమ్మవార్లతో ఎంత చక్కగా ఉన్నారో కదా. నిజంగా ఆ విగ్రహాలు చూస్తేనే కళ్ళు నిండిపోతున్నాయి. ఎదురుగుండా గరుత్మంతులు ఎప్పుడు స్వామివారి ఆజ్ఞ కోసం సిద్ధంగా కనపడతాయి. ఎంత ముద్దుగా ఉన్నారో. ఇదో చేతులు జోడించి ప్రసాదం. ఇక్కడ నిత్యం ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. దానికి నిదర్శనమే ఇదిగోండి ఇక్కడ ప్రసాదం కూడా పెట్టడం జరిగింది. పూజ కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎటువంటి వసతులు పాపం లేకపోయినప్పటికీ ఒక దేవస్థానంగా ఏర్పడింది కాబట్టి వాళ్ళకి ఉన్నంతలో ఇలా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ వెల్చాల్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తర్వాతి కాలంలో పరమదాసు గారికి సహకరించారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అంటే పరమదాసు గారు వారు పరమపదించారు. 1.5-2 సంవత్సరాలు కావస్తోంది. ఇక అప్పటి నుంచి కూడా వారి తర్వాత వారి కుటుంబ సభ్యులు వారే ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. పూర్తిగా వాళ్ళదే బాధ్యత. ప్రత్యేకంగా గ్రామస్తుల సహాయంతో ఇక్కడ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. పూర్తిగా డెవలప్మెంట్ అనేది జరిగితే అటు ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకి కొంత సహాయం అనేది అందితే ఖచ్చితంగా ఈ ఆలయంకి ఎంతోమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందండి. చూసారుగా గబ్బిలాలు ఈ విధంగా తిరుగుతూ ఉన్నాయి. వచ్చిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినా కూడా ప్రాబ్లమే. సరే, మనం ఇక్కడ మాట్లాడడానికి వీలు పడట్లేదు కానీ బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం మిగతా విషయాలు. సాయంత్రం అయింది, సుందరంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా. చూద్దాం పదండి. ఎంత చక్కగా ఉందో. మొట్టమొదటిసారి నా జీవితంలో ఇలా గుహలోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది ఎంత బాగుందో. బయటకు వస్తే మొత్తం ప్రకృతేనండి. ఇంకా మనం ఎత్తులో ఉన్నాం కదా, కొండ పైకి వచ్చాం కదా, చుట్టూరు ఉన్నంత ఈ గ్రామం అంతా కూడా ఈ కొండలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం కొండ భాగంలోనే ఉన్నాము, కొండ పైన ఉన్నాము. ఇక్కడి నుంచి ఇంకొంత పైకి వెళ్తే ఎవరైతే ఈ గుహని తొలిచారో ఆ వ్యక్తి పరమదాసు గారు, వారికి చెందినటువంటి సమాధి ఒకటి, అలాగే మరికొన్ని ఉపాలయాలు కూడా కనపడతాయి. అవి కూడా దర్శనం చేసుకుందాం. మార్గం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నడవలేని పరిస్థితి. మొత్తం రాళ్లే, ఇదంతా కొండే కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి. కానీ కొంచెం డెవలప్ చేసి స్టోన్స్ లాగా ఏమన్నా ఏర్పాటు చేసినా నడవడానికి వచ్చే భక్తులకి వీలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ పరమదాసు గారి సమాధి. వారు సమాధి చెంది దగ్గర 1.5 సంవత్సరం కావస్తుంది. వారి వల్లే ఇప్పుడు ఈ ఆలయం ఇలా చూస్తున్నాము అని అంటే కారణం ఆయన. ఎవరు ఏం చెప్పినా వినలేదు, కేవలం స్వామివారి ఆజ్ఞ ఒక్కటే ఆయన విన్నారు. దాన్ని శిరసావహించి ఈ విధంగా ఇంకా ఏదో ఉంది ఇక్కడ మహత్యం అని చెప్పి స్వామివారు వారి ద్వారా ఈ విధంగా మనందరికీ కూడా దర్శన భాగ్యం ఇస్తున్నారని చెప్పుకోవాలి. పరమదాస్ గారు కింద నుంచి చూస్తే నేను ఎంట్రన్స్ దగ్గర చూసి చిన్న గుహనేమో అని అనుకున్నానండి. కానీ అసలు ఇంత
ఎంత అందంగా ఉందో, ప్రకృతి మధ్యలో ఉండేటువంటి దేవాలయం. అందులోనూ ఇంత మెట్లెక్కి పైకి వచ్చాము, ఆ పై నుంచి ఇంకొంత పైకి గుహలోకి వెళ్ళాము, ఇంకా పైకి వచ్చాము. ఇక్కడ పరమదాసు గారి సమాధి. ఒక్కసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి, ఎంత బాగుందో. నాకు మాటలు కూడా రావట్లేదు, కాసేపు అలా ఉండిపోవాలనిపిస్తోంది. చుట్టూ ఇదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం. అసలు ఆయన ఎలా వచ్చారో ఏమో అని నాకు ఇప్పుడు తలుచుకుంటేనే అంతా ఆయన నడిపించిందే, ఆయన లేలే కదా. చక్కటి ప్రదేశం. కాసేపు ఇక్కడ కూర్చుంటే, అందులోనూ నేను కరెక్ట్గా ఈవినింగ్ టైంకి వచ్చాను. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు ఒకవైపున. చక్కని ప్రదేశం. నెమళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ, అదిగోండి. హాయిగా వాటికి వాళ్ళ ప్లేస్ కదా ఇది, మనమే ఇక్కడ మధ్యలోంచి చూస్తూ ఉన్నాము. ఎంత సుందరంగా ఉంది. చక్కగా వచ్చి చూడొచ్చు. చూసారుగా, ప్రకృతి ఒడిలో అలరారే దివ్యమైన ప్రదేశం ఇది. వెల్చాల్ గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నారసింహస్వామి వారి క్షేత్రం. ఎంతో సుందరంగా ఉందండి. ప్రకృతి ఒడిలోనే మనం ఉన్నామా, కాసేపు ఇక్కడ సేద తీరామా, హాయిగా అని అనిపిస్తోంది నాకైతే. కానీ అభివృద్ధికి నోచుకుంటే ఇంకా బాగుండేది. అదే నా తాపత్రయం, నా తపన కూడాను. ఇక్కడ వెల్చాల్ గ్రామస్తులు ఒక దేవస్థానం ఏర్పాటు చేసి ఇక్కడైతే చిన్నగా డెవలప్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు. కానీ దేవాదాయ శాఖ వారు కూడా ఒక్కసారి ఈ ఆలయం గురించి పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. భక్తుల సౌకర్యార్థం ఇంకొన్ని ఏర్పాట్లు చేయటం కానీ, స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగే విధంగా ఆ ఏర్పాట్లు కానీ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఒక టూరిస్ట్ ప్లేస్లా కూడా ఇది డెవలప్ అవుతుంది. ఇంత సుందరమైన ప్రదేశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. వికారాబాద్ జిల్లాకి ఎవరైనా వచ్చినట్లయితే, ఈ ప్రాంతం వారైతే కనుక ఖచ్చితంగా వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. ఒక దివ్యమైన సుందరమైన ప్రదేశం ఇది. ఇలాంటి ఎన్నో దేవాలయాలు ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకోనివి, దివ్యంగా ఉన్నవి, కానీ ఎటువంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నవి, ప్రపంచంలో ఎవరికీ తెలియని స్థితిలో ఉండిపోయిన ఆలయాల గురించి వెలికి తీసే ప్రయత్నమే, మీ అందరికీ పరిచయం చేసే ప్రయత్నమే టెంపుల్ టూర్ విత్ గీతాంజలి.